అందరికీ నమస్తే. నా పేరు మద్దిశెట్టి సామేలు. బీజేపీ, బీజేఎంసీ, భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ స్టేట్. నేను ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మాట్లాడాలని ఈ వీడియో ముందుకి రావడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే 1/70 యాక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో కూలీ నాలి చేసుకొని కూలి పనుల మీద ఆధారపడి బతికే బిడ్డలు, వాళ్ళు గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల గురించి నేను చెప్తున్నా. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అధిక వడ్డీదారులు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి వడ్డీలకి ఇస్తూ, అసలు ఇచ్చింది 50,000 అయితే 50,000కి 50,000 వడ్డీ అవుతుంది. 2 నెలలు 3 నెలల లోపల అసలే కట్టేస్తున్నారు, మళ్ళీ వడ్డీ అట్టే ఉంటుంది. ఆ రకంగా ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలో మహిళల్ని టార్గెట్ చేసుకొని మహిళలకు వడ్డీలకి ఇస్తూ, మళ్ళీ వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు దండం పెట్టి కాళ్ళు పట్టుకుంటాం, చేతులు పట్టుకుంటాం, ఒక 3 రోజులు టైం ఇండి మాకు, ఒక 4 రోజులు టైం ఇండి అని వడ్డీ వ్యాపారస్తుల్ని రిక్వెస్ట్ చేసి అడిగినా కానీ కనీసం జాలి దయ లేకుండా, సస్తే సావండి, బతికితే బతకండి, మీరు ఇస్తేనే పోతాం, లేకపోతే ఇక్కడ ఊరు మొత్తాన్ని పిలిచి మళ్ళీ మేము మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్తాం, పరువు పోద్ది అని ఆ రకంగా బెదిరిస్తున్నారు. మానసికంగా బెదిరిస్తున్నారు, శారీరకంగా వేధిస్తున్నారు. తెలియనటువంటి మహిళల్ని ఇవాళ బయటికి చెప్పుకుంటే పరువు పోద్దామో, ఇంట్లో తెలిస్తే ఏమని అంటారేమని చెప్పి వాళ్ళు మానసికంగా కుంగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వడ్డీ వ్యాపారస్తులు కానీ, ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించినవి కానీ ఇవాళ నెలకి 100కి 25 రూపాయలు, 100కి 10 రూపాయలు, 6 రూపాయలు వడ్డీలు ఎక్కడైనా ఉన్నాయా? కోర్టు కూడా ఏం చెప్తుందంటే, న్యాయస్థానాలు కానీ పోలీస్ అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే, వడ్డీలకి ఇచ్చినటువంటి మీరు వాళ్ళ అవసరం వాళ్ళు తీర్చుకున్నారు, ఓకే, వాళ్ళ అవసరం వాళ్ళు తీసుకున్నారు, కానీ సమయం ఇవ్వాలి కదా మీరు కూడా. ఇవాళ ఎంతో మంది పంటలు వేసేటప్పుడు వడ్డీలకి తీసుకొచ్చి పంటలు పండక నష్టపోయి అప్పుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సన్నకారు రైతులు, వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా మీరు? వాళ్ళ ప్రాణాలు ఇవ్వగలుగుతారా? ఈ రోజు ఒక 4 మహిళలు వచ్చారు నా దగ్గరికి. జూలూరుపాడు మండలం నుంచి 4 మహిళలు వచ్చారు. వాళ్ళు ఒక వ్యక్తి దగ్గర 1,50,000 రూపాయలు అప్పు తీసుకున్నారు, నాన్ ట్రైబల్స్ దగ్గర. వీళ్ళు వచ్చిన వాళ్ళు గిరిజన బిడ్డలు. ఇవాళకి 3 రోజుల నుంచి వాళ్ళ ఇంటికి పోట్ల. ఎందుకు పోవట్లేదంటే, డబ్బులు ఇస్తేనే, లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్తాం, మీ కులాన్ని అందరిని పిలిచి పంచాయతీ పెడతామంటే వాళ్ళు పరువుతోని ఏం చేయాలి అర్థం కాక సత్తుపల్లి బస్టాండ్లో పడుకొని 2 రోజుల నుంచి ఇంతకుముందు నా దగ్గరికి వచ్చారు. అయ్యా మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం అన్న, మాకు ఇక వేరే దిక్కు లేదని చెప్పి నాకు చేతులు పట్టుకొని ఎడితే నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళనే కాదు, రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో, మైదాన ప్రాంతం కానీ ఏజెన్సీ ప్రాంతం కానీ అవసరానికి అప్పు తీసుకున్న వాళ్ళనే ఆసరాగా చేసుకొని, అమాయకుల్ని ఆసరాగా చేసుకొని వడ్డీ మీద వడ్డీ కట్టించుకుంటూ వాళ్ళ నానా రకాలుగా మానసికంగా, ఇంకా కొంతమంది అయితే ప్రామిసరీ నోట్ల మీద ఏలుముద్రలు వేయించుకుంటున్నారు. అది ఎంత రాస్తారనేది తెలియదు. ఇంకొకటి వైట్ పేపర్ మీద ఏలుముద్ర వేయించుకుంటున్నారు, వాళ్ళు ఎంత రాసుకుంటారు అనేది తెలియదు. అవసరానికి వీళ్ళు తీసుకుంటున్నారు. ఆ రకంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని ఖండించండి. ముఖ్యంగా అధిక వడ్డీ తీసుకొని అధిక వడ్డీ ఇచ్చేవాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు ఏంటో ఈఎంఐలు అంట, ఇంకేదేదో అంటున్నారు. అనేక రకాలుగా 20 నుంచి 25 సంవత్సరాల పిల్లలు కూడా అప్పుల పాలైపోయి ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఏడ తిడతారో, కుటుంబం ఎక్కడ ఇబ్బందులు పెడతారని చెప్పి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏదో ఒకటి చేసుకొని చనిపోదాం అని ఒక ఫిక్స్ అయిపోతున్నారు. నేను అప్పు తీసుకున్న కూడా నా విన్నపం ఏంటంటే, మీ అవసరానికి మీరు తీసుకుంటున్నారు ఓకే, కానీ ఎవరికైనా తెలిస్తే మా పరువు పోద్దామని ప్రాణం తీసుకుంటే, ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా. అప్పు అయితే ఎప్పుడైనా కట్టవచ్చు మనం. దయచేసి ఎటువంటి తొందరపాట్లో నిర్ణయాలు తీసుకొని మేము ఇది తాగి చచ్చిపోతాం, అది తాగుదాం అనుకుంటున్నాం, ఇలాంటివి అనొద్దండి. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంది. మీరు కట్టే 1,00,000 రూపాయలకి 50,000 పెద్ద సమస్య కాదు. అవసరం అయితే వడ్డీ మళ్ళీ ఒక్కో నెల వడ్డీ వేసైనా కట్టుకుంటే అది బాగుంటుంది. కానీ మీరు ఇట్లా ప్రాణాలు తీసుకుంటూ ముందు దాగి చచ్చిపోతాం అంటే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ ఏం కావాలి? వడ్డీ వ్యాపారస్తులకు కూడా నా రిక్వెస్ట్, నేను డిమాండ్ కూడా చేస్తున్నా. మీరు వడ్డీ వ్యాపారస్తులు, మీరు ఎంత మంచిగా ఇచ్చారో అంత మంచిగా వసూలు చేసుకోండి తప్ప, ప్రజల్ని ఇబ్బంది పెట్టి అమాయకుల్ని ఆసరాగా తీసుకొని మేము చెప్పినట్టు వినాలని మీరు వలగరగా కూడా మాట్లాడుతున్నారు. మహిళలతోని, గిరిజన మహిళలతోని ఇళ్లకొచ్చి వలగరగా మాట్లాడుతున్నారు, తప్పు మాటలు మాట్లాడుతున్నారు. చూస్తూ ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. నా దృష్టికి వస్తే మాత్రం నేను ఊరుకోను. ఇవాళ వచ్చారు నాకు. ఇది ఆల్రెడీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతాలు ఇవాళ రోజు కూలికి వెళ్ళే ప్రజలు, కార్మికులు ఇస్తే ఎట్లా అండి? అవకాశం ఇవ్వరా? అప్పు కట్టుకునే అవకాశం ఇవ్వరా? న్యాయస్థానాలు చెప్తానే, పోలీస్ అధికారులు
ఇచ్చినప్పుడు డిమాండ్ ఇచ్చినప్పుడు తీసుకోండి, లేదంటే రిక్వెస్ట్ బట్టి మా డబ్బులు మాకు ఇవ్వండి అని మీరు అడగండి తప్ప మేము చెప్పిన అది మంచి పద్ధతి కాదు. దీన్ని మీరు వెంటనే ఆపాలి. దీని మీద నేను జిల్లా ఎస్పీ గారికి లెటర్ పెడతాను. బీజేఎంసీ తరఫున కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారికి పెడతాను, అధిక వడ్డీలు ఆపాలని. ఇంకొకటి జిల్లా సిపి గారు, ఖమ్మం సిపి గారికి పెడతాను. ఈ విషయం మీద ప్రభుత్వానికి కూడా బీజేఎంసీ తెలంగాణ